ప్యాడింగ్ ఉంది 5 మీటర్స్ అలా చేస్తే అయిపోద్ది. ఇక్కడ మనకు డ్రోన్స్ ఉన్నాయి కాబట్టి మీరు యాక్చువల్గా మీరు పొలంలో చేసినప్పుడు 5 మీటర్స్ పెట్టుకోవచ్చు. ఓకే, మీరు మ్యాంగో చెట్లు ఉన్నాయి కదా, ఎంత హైట్ ఉంటాయి? 30 పైన ఉంటాయి, 30 ఫీట్ ఉంటాయి. 30 అడుగులు అంటే 1 మీటర్ అంతే. ఎంత తెలుసు అందరికి? అంటే 3.5 అంటే 5 3 15. ఇప్పుడు ఎంత ఇది 15 పెట్టామంటే 35 అడుగులు సరిపోయింది. 45 అడుగులు 15 మీటర్లు పెడితే మీ మ్యాంగో స్ప్రే చేసేయచ్చు. అంత కావాలి 20 మీటర్లు పెట్టుకోండి. ఈ 2 ఆప్షన్ అర్థమైంది కదా అందరికి? ఫస్ట్ ఇది అంటే వాటర్ వాల్యూమ్, అది ఆల్టిట్యూడ్, తర్వాత స్పీడ్, ఫ్లైట్ స్పీడ్. మీరు ఎంత స్పీడ్లో పంపాలనుకుంటున్నారు? మన డ్రోన్కి మేము రికమెండ్ చేసేది 5 మీటర్స్. ఎంత? 5 మీటర్స్ సెకండ్కి 5 మీటర్స్లో వెళ్తుంది. 5 మీటర్స్లో వెళ్తుంది. 5 మీటర్ స్పీడ్లో వెళ్తుంది సెకండ్కి. ఒక సెకండ్కి. నార్మల్ స్పీడ్ మనది డ్రోన్ 8 మీటర్స్కి ఉంది. 8 మీటర్స్ పెడితే మీరు కొంచెం స్పీడ్ ఎక్కువ బాగా స్ప్రే అయిపోతుంది. అందుకే మేము రికమెండ్ చేసి 5 మీటర్స్ గుర్తు పెట్టేసుకుని వాల్యూ 5 మీటర్స్ పెట్టండి. 5 మీటర్ పర్ సెకండ్. ఓకేనా? 5. ఇది మెయిన్. ఇప్పుడు ఫెన్స్ బౌండరీ ఉందా? ఇందాక మీరు ఫెన్స్ ఎలా పెట్టారు? రిమోట్తో పెట్టాం. ఇక్కడ చూడండి, రెడ్ ఉందా? ఇది కొంచెం జరిపితే చూడండి, పెరిగిందా? మీరు ఇప్పుడు మీ పొలం ఇది, ఈ 4 బాక్సులు, ఇది దాటి మీరు వెళ్ళకూడదు అనుకుంటున్నప్పుడు ఇంత చిన్నదే పెట్టుకోండి. లేదు ఇదంతా మీ పొలమే అనుకుంటున్నారు అనుకో, పెంచుకోండి దాన్ని అలాగా. ప్లస్ మైనస్ మీ ఇష్టం, ఇలా పెంచుకోండి. ఓకే, లేదు మాది ఇదే చిన్న పొలం, మా డ్రోన్ సరిపోతుంది, మాకు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇలా చిన్నగా పెట్టండి. ఇది ఫెన్స్. ఈ 4 అర్థమైనా? స్ప్రే రేటు, ఆల్టిట్యూడ్, హైటు, స్పీడ్ 5 మీటర్స్, ఫెన్స్ బౌండరీ పెట్టుకుంటారు, మీరు అడ్జస్ట్ చేసుకుంటారు. 4 ఆప్షన్లు ఉంటాయి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ 4 ఉన్నాయి గ్రీన్ కలర్లో, చిన్న బాక్సులు వైట్ కలర్. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక వే పాయింట్స్ ఆల్రెడీ మనం పెట్టాం. సెకండ్ది పారామీటర్స్ ఇచ్చేసి, ఇవే పారామీటర్స్. ఇప్పుడు స్పేసింగ్, థర్డ్ది, మూడోది స్పేసింగ్ మీద క్లిక్ చేయండి. చేసాక ఇలా బాక్స్లో వచ్చినాయా? ఇట్లని మీరు మీ పొలంలో ఇంత ఉంది, ఇంత వరి ఉందనుకోండి, చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి చేసేసుకోవచ్చు. లేదు మాకు చిన్నగా కావాలనుకుంటే 2 లైన్లే కావాలనుకుంటే 2 లైన్లు పెంచుకోవాలి. స్పేస్ని పెంచుకుంటే 2 లైన్లు. అర్థమైందా? మీకు వద్దు ఎక్కువ లైన్లు కావాలనుకుంటున్నారు అనుకోండి, స్పేస్ తగ్గించేసుకోండి. ఎన్ని లైన్లు వచ్చినాయి? అర్థమైందా? 2 మీటర్స్ స్పేస్లో పెట్టాం. లేదు 3 మీటర్స్లో పెట్టుకోవాలనుకుంటున్నారు అనుకో, మీరు మీ పొలంలో ఎంత స్ప్రే, మీ మంది 3 మీటర్ల వరకు కవర్ చేస్తుంది మన డ్రోన్. మీరు 3 మీటర్లు పెట్టుకున్నా పర్లేదు, మీ ఇష్టం. మీరు ఎక్కువ స్ప్రే కావాలి మాకు అనుకుంటే ఎక్కువ పెట్టుకోండి. ఇప్పుడు 3 మీటర్లు పెట్టాను నేను. సపోజ్ రావట్లేదు ఎగ్జాక్ట్గా 3.2. ఇక 2 లైన్లు వచ్చినాయి. అంటే ఆ లైన్లు అంటే డిస్టెన్స్ అండి? డిస్టెన్స్. ఈ యొక్క స్పేస్, ఇక డ్రోన్ ఇటు వెళ్తుంది, ఇక్కడ ఇదంతా కవర్ చేస్తుంది. మన 3 మీటర్స్ కవర్ చేస్తుంది మన డ్రోన్. అప్పుడు ఇటు 3 మీటర్స్, ఇటు 3 మీటర్స్ కవర్ చేయాలి. ఇటు 1.5, ఇటు 1.5 కవర్ చేస్తుంది. మీరు లైన్స్ దాన్ని బట్టి పెట్టుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలి స్పేసింగ్. మళ్ళీ ఈ బాక్స్ ఉంది కదా, దీన్నే క్లిక్ చేయాలి 3వసారి. ఇది ఎన్నోసారి? ఇది 2వసారి. ఇవన్నీ మనకు అవసరం లేదు. రూట్ అడ్జస్ట్ ఉంది కదా, లాస్ట్ నుంచి సెకండ్ది రూట్ అడ్జస్ట్, దాని మీద క్లిక్ చేయండి. ఈ రూట్ అడ్జస్ట్ ఎందుకంటే ఇక్కడ ఎస్ అని ఉంది కదా, ఎస్ అంటే స్టార్ట్ అని, ఎఫ్ అంటే ఫైనల్ అని, ఫినిష్, ఫైనల్ ఇవన్నీ. ఎస్ అనేది మనకు డ్రోన్ దగ్గరలో ఉండాలి ఎప్పుడు. ఎందుకంటే మనం దాంట్లో వాటర్ వేస్తాం కదా, వాటర్ వేసిన తర్వాత అది దూరం వెళ్ళింది అనుకో, దూరం వెళ్ళిందంటే బ్యాటరీ అయిపోద్ది. అదే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది అనుకో, ఆల్రెడీ మెడిసిన్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. అందుకోసం ఎస్ అనేది ఎప్పుడు మనకి ఇక్కడ ఉండాలి, డ్రోన్ దగ్గరలో. గుర్తుపెట్టుకోండి, డ్రోన్ ఇక్కడ ఉంది, ఈ యారో మార్క్ డ్రోన్. ఎస్ అనేది దగ్గరలో ఈ పక్కనే ఉండాలి. ఎందుకు ఉండాలంటే బ్యాటరీ డిశ్చార్జ్ అవ్వకుండా ఉండడం కోసం. అది వెయిట్ లిఫ్ట్ చేస్తుంది కదా. ఇప్పుడంటే ఎంటీ డ్రోన్ అక్కడ ఉన్నా ఓకే, వెయిట్ ఉన్నప్పుడు ఏంటి, వాటర్ పోతాం, 8 లీటర్లో నీళ్ళు వేసి మెడిసిన్ వేస్తాం. ఇక్కడే ఉండాలి కదా, మరి ఇక్కడ దగ్గరలో ఉండి ఇలా స్ప్రే చేస్తుంది. దానికోసం యాంగిల్ మార్చుకోండి. ఇక్కడికి వచ్చిందా, ఇలా క్రాస్గా జరుగుతుంది స్ప్రేయింగ్. ఎలా జరిగినా మన పొలం అంతా కవర్ అవుతుంది. లేదు మీరు స్ట్రైట్ లైన్లే కావాలనుకుంటే స్ట్రైట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ ఉంటుంది అంత అడ్జస్ట్మెంట్. ఎస్ ఇక్కడికి వచ్చింది స్టార్టింగ్ దగ్గరికి, ఫినిష్ అక్కడ. ఓకే, నీ యాంగిల్ అర్థమైందా? ఇవన్నీ అయిన తర్వాత ఓకే చేయండి. ఇక్కడ గ్రీన్ కలర్ చేస్తే ఇక్కడ ఏమున్నాయి? సేవ్, లోడ్. ఫస్ట్ ఎప్పుడు మ్యాప్ క్రియేట్ ప్లాన్ చేసిన వెంటనే మళ్ళీ సేవ్. ఇందాక ఆల్రెడీ సూర్యని ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చాం, పైన ప్లాన్ నేమ్. ఇప్పటివరకు ఏం ప్లాన్ చేశారు మీరు, ఆ ప్లాన్ మీ ఇష్టం. మొత్తం ఇంకోటి ఏదన్నా
చిందని పెడుతున్నాను నేమ్ అది. అలా మనం ఇష్టం ఏదో ఒక నేమ్, అదే నేమ్ పెట్టడం లేదు, మీ ఇష్టం. మీ నేమ్స్ పెట్టుకుని సొంత నేమ్స్, లేకపోతే మీకు ఏబిసిడీలో ఏ ఒకటి ఏదైనా బీలు 2 బీలు ఏమన్నా గుర్తున్నది ఏదైనా సరే. ఓకే తర్వాత అప్పుడు సేవ్ సేవ్ అయింది కదా. ఇదంతా సేవ్ అయ్యాక లోడ్ పైన సేవ్ పైన ఏముంది లోడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏమవుతుంది బిఫోర్ కంటిన్యూ ప్లీజ్ మేక్ షూర్ దట్ చేంజెస్ సేవ్డ్ స్టిల్ యూ వాంట్ టు కంటిన్యూ. ఏమైనా చేంజెస్ ఉన్నాయని అడుగుతుంది. మనకి ఏం చేంజెస్ లేవనుకోండి కంటిన్యూ కొట్టండి. ఇప్పుడు ఏమవుతుంది అప్లోడింగ్ మిషన్ ప్లీజ్ వెయిట్ అంటే దాంట్లోకి అప్లోడ్ అయింది. ఇప్పుడు మనం చేసింది ఈ ఫోన్లో చేసాం, సిస్టంలోకి అప్లోడ్ అయింది. అప్లోడ్ అవ్వగానే డన్ చేయండి. డన్ చేయగానే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత నార్మల్గా మాన్యువల్గా మనం టేకప్ చేస్తున్నాం కదా, చూడండి అందరూ ఇప్పుడు ఇలా పక్క వచ్చింది సార్. మాన్యువల్గా టేకప్ చేసేయండి. ఇదిగో చూడండి ఇక్కడ ఆమ్ చేయడం వచ్చి కదా అందరికి, ఆమ్ చేశాను కదా, ఆమ్ చేశాను, లిఫ్ట్ చేసానా, ఇంత రైట్ చేయండి సరిపోద్ది. తర్వాత ఇదిగోండి స్విచ్ ఉంది కదా, స్విచ్ ఈ మోడ్ నాకు అడిగారు కదా, లాస్ట్కి వేయండి. ఏం చెప్పింది అంటే ఆటోమేటిక్గా మనం మ్యాప్ వేసింది దానికి వెళ్తుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది. ఇదిగో ఇక్కడ చూడండి డ్రోన్ ఫోన్లో కూడా చూడండి ఎస్ దగ్గరికి వెళ్ళిందా, విన్నారన్నమ్మా ఎస్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది లైన్ చూడండి. అదిగోండి ఇదిగోండి ఎస్ దగ్గర నుంచి గ్రీన్ లైన్ వెళ్తుందా, మనం చేసింది ఇప్పుడు స్ప్రే చేస్తుంది. ఆటోమేటిక్గా స్ప్రేయర్ కూడా ఆన్ అవుతుంది మ్యాప్లో. ఇప్పుడు వాటర్ లేదు కూడా స్ప్రే అవ్వట్లా, వాటర్ పోస్తే స్ప్రే అవుతుంది. అదైందా, ఇది ఆటోమేషన్. ఇప్పుడు వరకు మీరు లైన్స్ మీ చేతితో చేశారు, ఇప్పుడు డ్రోన్ అది అదే చేసుకుంటుంది. చూడండి ఇదిగోండి నేను ఇలా పట్టుకున్నాను, అది అయిపోకుండా వచ్చేస్తుంది. నేను అది అయిపోయి మీకు మ్యాప్ ఇస్తాను అందరికీ ఎదురు, అందరికి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను పక్కన ఉంది. సరేనా చెట్లు ఉంటే తప్పించి పెట్టుకుంటా నేను హైట్ ఇచ్చాను 15 మీటర్స్ అడిగాను కదా మిమ్మల్ని. ఇప్పుడు అయిపోయింది అక్కడ గుర్తుపెట్టుకున్నా సార్, వినండి సార్ అయిపోయింది అక్కడ దిగు చూడండి ఫినిష్ వరకు వెళ్ళిపోయింది. కనిపిస్తుందా ఎక్కడ ఉంది అది ఫినిష్ లెవెల్లో ఉంది. అయిపోయింది కదా. ఈ మోడ్ ఉంది కదా, ఇందాక ఆటోలో వేసాం, మళ్ళీ లాస్ట్కి 3వ దానికి వెళ్ళిపోతుంది. అర్థమైందా, వేసాం కదా. ఇప్పుడు మన చేతిలోకి వస్తుంది డ్రోన్, మాన్యువల్గా తీసుకొచ్చేయండి. ఇక నేను తీసుకొస్తున్నాను ఇప్పుడు, ఓకేనా. మాన్యువల్గా తీసుకొచ్చి ల్యాండ్ చేస్తున్నాను, ఓకేనా. ఆటోమేటిక్గా అవుతుంది. మీకు ఆప్షన్ తీస్తాం, భయపడతారు. మీకు అలవాటు అయ్యాక ఆప్షన్ మీ డ్రోన్లో పెడతారు.